పాస్టర్ గారు నరమాత్రుడు. పాస్టర్ గారి మాటల్లో వ్యర్థత ఉంటే ప్రభు తీసివేస్తాడు. బలమైన భారమైన మాటలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి వాక్యం కోసం మేము కనిపెట్టుకుందామండి. దయచేసి ఆదికాండం తెరవండి. 66 గ్రంథాల్లో మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండము 6వ అధ్యాయము. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆదాము హవ్వల ద్వారా కొన్ని తరములు గతించిపోయినప్పుడు జనులు విస్తరించారు. అప్పటికి ఇశ్రాయేలీయులు పుట్టలేదు, అబ్రాహాము పుట్టలేదు, అబ్రాహాముకు పిల్లలు పుట్టలేదు, 12 గోత్రాల వారు ఇంకా రాలేదు ప్రపంచంలోకి. ఇశ్రాయేలీయులు ఇంకా పుట్టకముందే ఆదాము సంతానము విస్తరించినప్పుడు దేవుడు వారిని చూచి ఆదాము సంతానము అభివృద్ధి చెందుతుండగా అప్పుడే పాపం ఆరంభమైంది. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపము అది విస్తరించి జనాలని నింపినప్పుడు దేవుడు అయిన యెహోవా మాట్లాడుతున్న మాటలను మనము ఈ వాక్యంలో గమనిస్తాం. ఏదైనా మన దేవుని ప్రేమ నీ మీద ఉన్న మాట వాస్తవం. దేవుని కృప మన మీద మేఘం వలె ఆవరించి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అదే సమయంలో మన ప్రవర్తనలో ఏదైనా లోపిస్తే ఆయన కోపము కూడా, ఆయన ఉగ్రత కూడా మన మీద ఉంటుందని, ఆయన మనం చంపకుండా బ్రతికిస్తున్నాడంటే ఆయన కృపలో మనం ఇంకా బ్రతికున్నామని నమ్ముదాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళగునని అనేను. చాలండి. ఆదాము మొదలుకొని మెతుశేల వరకు, హనోకు వరకు కూడా 100 సంవత్సరాలు బతికారు వాళ్ళు. మెతుశేల అయితే చాలా సంవత్సరాలు బతికాడు, 969 సంవత్సరాలు బతికాడు మెతుశేల. ఆ తరములలో ఎక్కువ సంవత్సరాలు బతికినాడు, జీవించినాడు 960 సంవత్సరాలు బతికినాడు మెతుశేల. ఈనాడు ఎంతకాలం బతుకున్నాం మనం? మన ఆయుష్ తగ్గిపోయింది. దేవుడు సెలవిస్తున్నాడు, అప్పుడు యెహోవా ఆనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రవక్తలు లేరు, రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు, వారి మధ్య సేవ చేసేవారు కూడా లేరు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాడే సేవకుడు. వారిలో పాపము ప్రబలి ఉంది. దేవుడు బాధపడ్డాడు, మనసు నొచ్చుకుంది దేవునికి. అంచేత అక్కడ ఉన్న వారిలో ఎవరి ద్వారా మాట్లాడాడు అక్కడ చరిత్ర లేదు. కానీ అప్పుడు యెహోవా ఈ విధంగా మాట్లాడాడు. ఏమనంటే అందరితో మాట్లాడాడు. సంఘములో పాస్టర్ గారు నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు అది పాస్టర్ గారికి, ఎదుట ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఎవరు స్పేరింగ్ లేదు. గాడ్ స్పేర్స్ నో వన్. ఆయన అందరికీతో మాట్లాడతాడు. వినేవాడితో ఇంకెక్కువ మాట్లాడతాడు. వినవాడితో గద్దించి వదిలిపెడతాడు. ఇదనన్నా దేవుడు ఆనాటి ప్రజలతో మాట్లాడుతుంటాడు. యెహోవా ఏమన్నాడంట, నా ఆత్మ నరులతో, అంటే పాపము చేస్తూ అక్రమము చేస్తూ దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా తిరిగేవారు, తమ మనస్సులో ఏముంటే దాని ప్రకారంగా జరిగించుకునే వారి విషయంలో దేవుడు అంటాడు, అటువంటి నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. నేను నిత్యము కోపించేవాడను కాను, నిత్యము వ్యాజ్యమాడువాడను కాను అంటాడు. ఊరక గొడవ పెట్టుకోడు దేవుడు. ఒక హెచ్చరిక చాలు, ఒక ఆజ్ఞ చాలు, ఒక ఆంక్ష చాలు. ప్రేమ దేవుడు ఎంత మాట్లాడుతున్నా మేము ఇట్లాగే ఉంటామంటే దేవుని ప్రేమకు ప్రతీకారము పగ తెచ్చుకుంటా నా పని అంటాడు. ఎవరి మీద ఎవరు పగ తెచ్చుకునే అవసరంలే, మనం తెచ్చుకుంటాం, పగ కూడా తెచ్చుకుంటాం. కానీ మానవుల పగ కంటే దేవుని పగ భయంకరమైంది. ప్రేమ దేవుని పగ. యెహోవా ఏమంటున్నాడు, నా ఆత్మ పాపము చేస్తూ అక్రమము చేస్తూ నన్ను బాధ పెట్టే నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో ఏమై ఉన్నారు? వారు నరమాత్రులు, మట్టికి మన్నైపోతారు. వాడిని మట్టిలో చేశాను, మట్టి అయిపోతాడు. వాడు దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగానే పోతాడు. మట్టిలో నుంచి వచ్చినాడు మట్టిలో కలిసిపోతాడు. దుమ్ము ధూళి బూడిదకు వెళ్ళిపోతాడు. వాడు కనపడ్డాడు. ప్రేమ దేవుని పిల్లరా, వాడు కేవలం నరమాత్రుడు. మనం అనేకసార్లు మనం నరులమని మర్చిపోతాం. మన సామాజిక స్థితిని బట్టి హిజ్కియా అనేటువంటి రాజు, ఆహాజ్ అనేటువంటి రాజు వారు స్థిరపడిన తర్వాత గర్వించారంట.
పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు దీనత్వం ఉంది, దేవునికి భయపడ్డారు, ప్రార్థన చేశారు. హిజ్కియా మంచి భక్తుడు ఆయన, కానీ అతడు కూడా అంటే గర్వం అనేది ఎంతగా నిన్ను దేవునికి దూరం చేస్తుంటే, దేవుని కోపానికి గురి చేస్తుంటే, ఎక్కడో అది విత్తనము, చిన్న విత్తనంగా బయలుదేరుతుంది. అది మనల్ని ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు మన స్థితిని మర్చిపోతాం. పాత స్థితి మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని బట్టి మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, దేవుడు కూడా మాకు అవసరం లేదన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. హిజ్కియా తను స్థిరపడిన తర్వాత గర్వించి తప్పు చేసినప్పుడు మళ్ళీ ప్రయాదపడి, ప్రభువా నా జీవితకాలంలో ఇక శిక్ష నాకు వద్దు అంటే తన కుమారులని నపుంసకులు చేసి పంపించేశాడు. హిజ్కియా కుమారులు రాజులు కాలేదు. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని ఆత్మ నరులతో ఎల్లకాలము వాదించదు, ఎల్లకాలము కోపపడదు, ఎల్లకాలము మరి వ్యాజ్యమాడదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. దేవునికి మానవుడికి ఒక వివాదము తగు ఉంది. మానవుడు ఏమంటాడు, నేను పాపంలోనే ఉంటానంటాడు. దేవుడు ఏమంటాడు, నీ పాపం నేను ఎర్రగా ఉన్న నీ పాపం కెంపు వలె, ఎర్రగా ఉన్న నీ పాపం నేను తెల్లగా హిమం వలె చేస్తానంటాడు. దేవుని యొక్క క్షమాపణ మనకు అవసరం ఉండదు. ఒక్కోసారి ఇది చాలు, ఈ లోకం చాలు, ఈ తిండి, ఈ తెప్పలు, ఏమి తాదు తిందుము, ఏమి తాగుదాము, ధరించుకుందామని ఈ లోకపు మట్టుకే, ఈ భూమి వరకే, భూమి మీదనే చూస్తాం మనం, పైకి ఆకాశంలో చూడం. ఒక జంతువు ఉంది, దాని పేరు పంది. అది ఎటువైపు చూస్తుందండి, కింద పెడితే ఇంకా పైకి రాదు తల, అది చచ్చేటప్పుడే పైకి చూస్తుంది. బాధ్యతను చంపి కర్ర కేసి మోసుకొని పోతుంటే పైకి చూస్తుంది. ఇదేంది ఆకాశం కొత్తగా ఉంది, అది ఆకాశంలో తెలియదు దానికి. అది బురదలోనే ఉంటుంది, అది భూమి వైపు చూస్తుంది కానీ ఆకాశం చూడలేదు. కానీ మనము ఆకాశం వైపు చూసే మెడ మనకుంది, కన్నులు మనకున్నాయి. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? దేవుడు కోపగిస్తే, అసలుడే నీ మీద కోప్పడితే ఆయన ఉగ్రతకు నువ్వు తట్టుకోలేవు. దావీదు భక్తుడు అంటాడు, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన ప్రేమమయుడే, కృపామయుడే, కనికర సంపన్నుడే. కానీ నువ్వు ఊరగా ఆయన ప్రేమను నువ్వు బలహీనతగా ఎంచుకుని లైట్గా తీసుకుంటే నిన్ను కూడా దేవుడు లైట్గా తీసుకుంటాడు. ఇకనైనా దేవుడు ఏమంటున్నాడంటే, ఆనాటి ప్రజలతో ఏమంటున్నాడంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులే ఉన్నారు. అయినను వారి జనములు నేనేం చేస్తున్నాను, ఆ వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికే పరిస్థితి తీసేసి తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత చేస్తున్నాను? ఆర్టీసీ బస్సులు చూడండి, అవి స్పీడ్గా పోకుండా ఏం చేస్తారంటే అది ఆ స్పీడ్ను అవి లాక్ చేస్తారు. అంతవరకే పోతాయి. అసలు లాక్ లేకపోతే ఎంత స్పీడ్ అయినా పోతాయి. యాక్సిడెంట్స్ అవుతాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఒక పాయింట్ దగ్గర స్పీడ్ను లాక్ చేస్తారు, సీల్ చేస్తారు. అంతవరకే అది హైయెస్ట్ స్పీడ్. మామూలు ప్రైవేట్ వెహికల్స్ ఇష్టానుసంగా పోతే యాక్సిడెంట్లు అవుతాయి. అయినా ఆర్టీసీ బస్సులు కూడా స్పీడ్ తగ్గించినా అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అనేకసార్లు మనము దేవునిలో నడవక మనం ప్రమాదాలకు గురవుతున్నాం, రోగాలకు గురవుతున్నాం, దయ్యాలు మనల్ని పెట్టి పీడిస్తున్నాయి, దరిద్రత మన మీద మనల్ని పరిపాలిస్తూ ఉంది. అయితే అంతేకాకుండా మన ఆయుష్ను దేవుడు తగ్గిస్తున్నాడు. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడండి? మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు గుర్తుందా? గొప్ప ప్రవక్త, దేవుడే ఎన్నుకున్నటువంటి మోషే 120 సంవత్సరాలు బతికాడు. అంతవరకే సీలింగ్ అయిపోయింది. దేవుడు నియమించినటువంటి ఆయుష్ ఈనాడు మనుషులకు ఎంత అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు దాటి ఎవడైనా బతికితే ఇంకా ఎక్కువ కృప వాడుకుందన్నమాట. మన ఎప్పుడు జపాన్లో ఒకడు బతికాడు 113 సంవత్సరాలు వరకు. ఇండియాలో కూడా 118 సంవత్సరాలు బతికినాడు ఒకడు ఉన్నాడు. నేను అనుకున్నాను 120 సంవత్సరాలు దాటలా ఎవడు. దాటితే వాడి మీద దేవుడి కృప ఎక్కువ ఉందన్నమాట. దేవుడు నియమించాడు. 120 సంవత్సరాలు ఎవడైనా బతుకున్నాడా? మోషే రచించిన కీర్తన 90 కీర్తనలు చూస్తే ఇక్కడ ఏముందంటే, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఇప్పుడు నేను 70 దాటి 80 మధ్యలో ఉన్నా, 73కు వచ్చిన, నాకు అధిక బలం ఉందన్నమాట. ఇప్పుడు అధిక బలం ఉంటే దేవుని చిత్తంలో 70 సంవత్సరాలే ఇప్పుడు పోవాల్సిన మట్టికి మన అయిపోవాల్సిన పరిస్థితి. కానీ ఇంకా ఆ సీలింగ్ దాటి ఇంకా 70 దాటి నేను జీవిస్తున్నట్టు నీవైనా నేనైనా ఎవరైనా సరే అధిక బలం ఉందన్నమాట. అధిక బలం ఎవరు ఇస్తాడు? అధిక బలము ముసలితనంలో అధిక బలం ఎడుతాడంటే ఒళ్ళు నడుము ముగిపోయి, కళ్ళు లోపలికి పోయి, పళ్ళు బయటకు వచ్చి ఆకారం మారిపోయి ఉంటే, నేను అద్దం ముందు నిలబడితే నా ఆకారం అంతా ఏమైపోయింది? అప్పుడు అందమంతా ఏమైపోయింది? ఇప్పుడు లేదు, చూసుకుంటే నాకు ఆకాశం ఏమైంది, నేనేనా అనిపిస్తుంది.
కానీ తప్పదు, నేనే అధిక బలం ఉంది కాబట్టి 70 దాటి ఇక బతున్నా. మీలో ఇంకా మీ వయసు చూసుకోండి, దేవుని కృప మీద ఉంది. దేవుడు అంటాడు, నరుల ఆత్మతో నేను వ్యాజ్యమాడను, వారితో వాదించను, ఎల్లప్పుడూ కోపగిస్తూ ఉండను. ఎవడు ఎప్పుడు చావాలో, ఎవరిని ఎప్పుడు పిలుచుకోవాలో నాకు తెలుసు. ఎవరిని ఉంచాలో, ఎవరిని లేకుండా చేయాలో నా చిత్తం నెరవేరుద్ది అంటాడు. దేవునికి భయపడకుండా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వ్యాజ్యమాడతాం. దేవుడు వ్యాజ్యమాడే స్థితి మనం తెప్పించుకోవద్దు. దేవుడు మనతో మంచి మాటలతో సంభాషిస్తాడు, ప్రియమైన మాటలతో. నా ప్రియకుమారుడు అని అంటాడు, నా ప్రియకుమార్తె అంటాడు. ఆయన కోపానికి గురై ఆయనతో పేచి పెట్టుకోవద్దు. ఎందుకయ్యా దేవుడు ఆ ప్రజలతో అన్నాడు ఈ మాట అంటే, అక్కడ మంచి మాట ఉంది. ఆవిడ ఏముందంటే 2వ వచనంలో, 6వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నట్టు. అంటే దేవుని ఇష్ట ప్రకారం చేసుకోవాలి వాళ్ళ పెళ్ళిళ్ళు. ఎవరు నచ్చితే వాళ్ళని చేసేసుకుంటున్నారు. ఆదాము సంతానంలో కుమారులు కుమార్తెలు కలిగిన తర్వాత ఆ రోజుల్లో ఇంకా వరస వాయువులు ఇంకా రాలేదు, జనాలు విస్తరిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడే నీతి, ఏది మంచిది ఏది చెడ్డదనేటువంటి ఆలోచనలో సాంఘిక ఆచారాలు వస్తున్నాయి. అయితే దేవునికి ఎక్కడ కోపం వచ్చిందంటే, దేవుని కుమారులు నరుల కుమారులు. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి మాటలు ఏముందంటే, ఆదాము దేవుని కుమారుడు అని ఉంది. హల్లెలూయా. ఏముందండి? ఆదాముకు పుట్టిన కుమారులు దేవుని కుమారులైతే వారి కుమార్తెలకు పుట్టిన కుమార్తెలు వారు ఎవరంట? నరుల కుమార్తెలు. ఇది చాలా వివాదమైన అంశం. ఇది చరిత్రకారులు లేకపోతే పెద్ద పెద్ద మేధావులు, బైబిల్ పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఆ వివాదం నాకు వద్దు. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతోటి వాళ్ళని చూసుకుని దేవుని చిత్తం అడగకుండా, ప్రభా ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, లేదా ఈ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, నీ చిత్తం ఏమిటని దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని భయం లేకుండా, కుటుంబ ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ఆదాము ఇంట్లోనే ప్రార్థన లేదు. ఆదాము వాళ్ళ ఇంట్లోనే 5వ తరంలోనే ఆ ఎనోష్ అనేవాడు ప్రార్థన మొదలుపెట్టాడు యెహోవా నామములో. ప్రార్థన లేని బ్రతుకుల్లో దేవుడి చిత్తం నెరవేరదు, దేవుడి చిత్తం తెలుసుకోరు వాళ్ళు. అంచేత ఎవరు ఇష్టమైతే వాళ్ళని చేసేసుకుంటున్నారు. దేవుడు అన్నాడు, వీరు నా పిల్లలు, ఆదాము నా కుమారుడు, హవ్వ నా కుమార్తె, వీరిద్దరికి నేను వివాహం చేశాను ఏదైనా తోటలో, వాళ్ళకి నేను ఈ సంతానం ఇచ్చాను. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, కానీ నా చిత్త ప్రకారంగా వీరు వివాహాలు చేసుకోవట్లేదు. అంటే ఒక మాటలో మనం అర్థం చేసుకుంటే, దేవుని కుమారులు అంటే విశ్వాసులు, నరుల కుమార్తెలు అంటే అవిశ్వాసులు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ? చీకటికి వెలుగుకు పొత్తెక్కడ? అనేకసార్లు మనం అన్యులతో సహవాసం చేస్తున్నాం. అనేకులతో మనం మమేకమైపోయి వాళ్ళ ఆలోచన ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం, దేవుని ఆలోచన పక్కకు పెడుతున్నాం. అందుకు దేవుడు అంటాడు, నా ప్రజలు, నా నామం ధరించినటువంటి, నా మూలముగా పుట్టినటువంటి ఆదాము సంతానమైనటువంటి వీళ్ళు బలిసి పెద్దవారై అభివృద్ధి పొంది కుమారులుగా కుమార్తెలుగా పుట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వారికి మనసు వచ్చినట్టుగా పిల్లలు చేసుకుంటున్నారు, వారి మనసు వచ్చినట్టుగా పిల్లల్ని కంటున్నారు. ఇక నేను వారిని ఆ పూర్వకాలంలో ఉన్న దీర్ఘ ఆయుష్షు నేను ఇవ్వను. ఇక 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికే పరిస్థితి లేదు. నేనేం చేస్తాను? ఐ విల్ సీల్ ద ఏజ్. వారిని ఇక 100 సంవత్సరాలు బతకకుండా 120 సంవత్సరాలకే వారిని చంపుతాను. మోషేను ఇంకొక సంవత్సరం కూడా బతకడం వలే కొండ మీదకి పిలిచి, అబ్బాయి నీ పని అయిపోయింది, నీ కర్ర నాకు ఇవ్వమని చెప్పి కర్ర తీసుకొని యెహోషును పిలిచి యెహోషుకి సమర్పించి ప్రాణం తీసుకున్నాడు. మోషేకు సమాధి ఎక్కడుందో లేదు, సమాధి కట్టలేదు. అంత గొప్ప ప్రవక్తకు సమాధి లేదండి, చనిపోయాడు. ఏదైనా మోషే లాంటి గొప్ప దైవజనుడే దేవుని చిత్తం ప్రకారంగా ఆ 120 సంవత్సరాల లోపల చనిపోవాల్సి వస్తే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఇంకా నువ్వు 50 సంవత్సరాల్లో ఉన్నావు, 60 సంవత్సరాల్లో ఉన్నావు, 20 సంవత్సరాల్లో ఉన్నావు, యుక్త వయసులో ఉన్నావు, వృద్ధాప్యంలో ఉన్నావు, ఇంకా నువ్వు బ్రతికున్నావంటే నీకు దేవుడు అధిక బలం ఇచ్చాడు. హల్లెలూయా. అధిక బలం అనేలా 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటి ఇంకా బతికితే 90 సంవత్సరాలు బతికితే అధికమైన కృప, బలం అధిక కృపే. హల్లెలూయా. ఎంతమంది
మీ మీ యొక్క ఇంటిలో, మీ కుటుంబాల్లో ఇంకా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు. వారు దీవించబడిన వారే. అయితే వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునికి ఇష్టంగా ఉన్నాయా, అయిష్టంగా ఉన్నాయా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారికే బాధ్యత ఉంది. నా మట్టుకు నా జీవితంతో నేను నా యొక్క బాధ్యతను ముడిపెట్టుకుని ఉండాలి. దేవా, ఇదిగో నాకు ఇచ్చిన వయసును బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఎవరిని అడుగుతుంటారు, పాస్టర్ గారు మీ ఆరోగ్యం ఎట్టుందని అడుగుతుంటారు. అంటే మన వృద్ధాప్యాన్ని బట్టి అడుగుతూ ఉంటారు. నాకు పెద్ద రోగాలు ఏమి లేవు. పెద్ద రోగాలు అంటే చంపే రోగాలు, భయంకరమైన మరణకరమైన రోగాలు నాకు ఇంకా దేవుడు పెట్టలే. అంతవరకు నేను మంచం మీద పడిన దాకా కాళ్ళు చేతులు ఆడే వరకు నేను సేవ చేస్తూనే ఉంటా. హల్లెలూయా. మనెవరు అమ్మూరి పొలంలో యేసు అలాగే ఆ పెళ్ళి విషయంలో రెండు చోట్ల నేనే వాక్యం చెప్పాల్సి వచ్చింది. అనుకోలేదు నేను. యేసు అయితే ఆగమనిచ్చాడు, కానీ పక్కన పెళ్ళిలో కూడా నేనే వాక్యం చెప్పాల్సి వచ్చింది. అక్కడ ఎవరు లేరు సేవకులు. ఒక సోదరుడు నాకు తెలిసిన ఆయన ఆస్మతిపేట నుంచి ఒక ఆయన వచ్చి, నాకు తెలిసిన ఆయన వచ్చి, సార్ ఈ ముసలితనంలో కూడా మీ వాయిస్ తగ్గలేదు సార్, మీ వాయిస్ తగ్గలేదు, చూస్తే వృద్ధాప్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చూడ్డానికి ముసలితనంలో ఉన్నారు కానీ మీ వాయిస్ తగ్గలేదంటే దేవునికి స్తోత్రం అని చెప్పే. హల్లెలూయా. దేవుడే స్వరం తీసేస్తే నేనేం చేయగలను? నా బలాన్ని దేవుడు తీసేస్తే నేనేం చేయగలను? ఆయుష్ను పొడిగించేవాడు ఆయనే. దేవుడు అంటున్నాడు, నరులతో దేవుని నా ఆత్మ ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు. జాగ్రత్త, దేవునితో వ్యాజ్యం పెట్టుకోవద్దు, దేవునితో గొడవ పెట్టుకోవద్దు. తగ్గి ఉందాం, పడి ఉందాం, అని గడప దగ్గర కాచుకుని ఉందాం. మన గుడి లేదు, గోపురం లేదు, ఆలయం లేదు. అయితే ఎవరికి వారి కొన్ని ఇళ్ళలో, మన ఇళ్ళలో మనం ఉంటున్నాం. మందిరానికి వచ్చినప్పుడు దేవునితో వ్యాజ్యం పెట్టుకోవద్దు, దేవుని మాట వింటూ వద్దాం. ఆయన ఆత్మ మనతో ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు. అంతేకాదు, దానివల్ల ఎంత నష్టం అంటే దేవుని కోపం మనం వచ్చినప్పుడు మన ఆయుష్ తగ్గుద్ది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నామేమో నాకు బాగా మంచి ఆరోగ్యం ఉంది, ఇంకా నాకు వయసు చాలా ఉంది, నేను ఇంకా బతుకుతాను. మేము వాకింగ్కి పోతాం, ఇంకొక సోదరుడు నాతో వస్తాడు, నా వయసు ఆయన. ఒక లాయరు, ఆయన అన్యుడు, ఆయన క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదు. మేము క్రైస్తవులను తెలిసి మాతో మాట్లాడడం మానేశాడు. తెలియనప్పుడు మాతో తిరిగాడు. మేము క్రైస్తవులని తెలిసిన తర్వాత మాట్లాడడం మానేశాడు. ఆయన లాయరు, రిటైర్డ్ లాయర్ పని చేయట్లేదు, మా వయసే ఉంటుంది. ఆయన ఏమంటాడంట మాతో మాట్లాడుతున్నప్పుడు, నేను 121 సంవత్సరాలు బతుకుతా. ఏమంటాడండి? నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? 120 కాదు, ఇంకొకటి కలుపుకున్నాడు సొంతగా. ఎంతకాలం బతుకుతాను నేను? అన్యుడు, విగ్రహారాధికుడు, ఏ దేవుని ఎరగడు. నేను 121 సంవత్సరాలు బతుకుతాను అంటే నేను అనుకున్నా, చూద్దాంలే అనుకున్నా లోపల. ఆర్థికంగా మాట్లాడాలా, అన్యుడితో ఏం మాట్లాడతాం? ఏమో, దేవుడు అనుమతిస్తే 120 సంవత్సరాలు బతకవచ్చు. కానీ దేవుళ్ళు ఉన్నావా? అవుట్ ఆఫ్ క్రైస్ట్ దేర్ ఇస్ నథింగ్. హల్లెలూయా. ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్. క్రీస్తులో సమస్తం ఉంది, అది మనం నమ్మాలి. క్రైస్తవులమే. క్రీస్తుని ఎరుగను వారి మనం ఉండొద్దు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు, వాదించదు. అంతేకాదు, వారు కేవలం నరమాత్రులే ఉన్నారు, వారు మంటి నుంచి వచ్చారు, మంటిలో వెళ్ళిపోతారు. కాబట్టి వారి దినములు 120 సంవత్సరములగును అంటాడు. రెండవదిగా దయచేసి అక్కడ 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు ఏం చేశాడండి? యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా. అది మన విషయంలో దేవుడికి సంతోషం లేదు. మనం అనుకుంటున్నాం మేము దేవుని పిల్లలము, మేము నమ్మినాం, బాప్తిజం పొందాం, మేము యేసుక్రీస్తు పిల్లలము, మేము చర్చికి వెళ్తాం. మంచిదే, అది దేవుని చిత్తమే. కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే మాత్రం దేవుడు అంటున్నాడు, నా హృదయం నొచ్చుకున్నది, నన్ను మీరు బాధ పెట్టారు, నా మనసు నొచ్చుకుంది, నీ భక్తి నాకు సరిపోవట్లేదు, నీ భక్తి సరైన విధంగా లేదు, పై భక్తి చేస్తున్నారు, వేషధారణ భక్తి చేస్తున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. సంఘంలో సహవాసులు ఉన్నప్పుడు ఆ 2 గంటలు భక్తి చేస్తారు, గేటు దాటితే భక్తి ఆవిరైపోద్ది. మార్కెట్లో ఒక రకంగా ఉంటావు, ఇంట్లో ఒక రకంగా ఉంటావు, ఆఫీస్లో ఒక రకంగా ఉంటావు, ప్రయాణంలో ఒక రకంగా ఉంటావు, స్నేహితులతో ఒక రకంగా ఉంటావు, బంధువులతో ఒక రకంగా ఉంటావు. ఇక్కడ స్తోత్రం అంటావు, అక్కడ ఆత్రం అంటావు. హల్లెలూయా, స్తోత్రాలు. ఇది నమ్మన
దేవుడు నొచ్చుకున్నాడండి. మొదటిది, దేవుని ఆత్మ నరులతో వ్యాజ్యమాడదని దేవుడే సెలవిచ్చాడు. నరుల ఆయుష్ తగ్గింది. ఏదైనా నీ ఆయుష్ గురించి నువ్వు ప్రశ్నించుకో. నన్ను ఎంతకాలం జీవింపజేస్తావు ఈ లోకంలో? పౌలు భక్తుడు అంటాడు, నేను ఈ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాను, నేను చనిపోవాలా బ్రతకాలా? అల్పకాల పాప భోగములను అనుభవించడానికి మోషే వలె నేను కూడా దేవుని చేత పిలువబడిన వాడని చెప్పి ఒప్పుకుంటాడు. ఏదైనా ఈ రెంటి మధ్య ఉండాలా పోవాలా, అది నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేరింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకము కంటే, ఈ భూమి మీద కలిగే వీటి కంటే ఎక్కువగా పరలోకంలో వాటిని ఆశించు, వాటిపై అపేక్ష పెట్టు. అవి వాటిని కోరుకో, పైన ఉన్న వాటిని కోరుకోండి. భూమి మీద ఉన్న వాటి కోసం ప్రయాసపడద్దు, కొంత అవసరమే. కూడు గూడు గుడ్డ మన ప్రాథమికమైన అవసరం ఉండాలి, తప్పదు. లోకంలో ప్రతి శరీరానికి అవసరమే. కానీ వాటికి మించి దేవుడు ఏదైనా స్తోత్రం చెప్పి తీసుకోండి. కానీ వాటి వెంటబడి వాటి కోసమే ప్రయాసపడద్దు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి వచ్చింది, హైడ్రా అని చెప్పి ఒక పెద్ద వ్యవస్థ గవర్నమెంట్ సృష్టించింది తెలంగాణలో. సొంత ఇల్లులు ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. అక్రమంగా కట్టారా, సక్రమంగా కట్టారా, అది ప్రశ్న తర్వాత సంగతి. ఆ బుల్డోజర్ వస్తే పొరపాటున ఎవరైనా నా ఇంటే పడగొడతారు అనుకోండి, పొరపాటు నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, నేను సక్రమంగా కట్టుకున్నా, ట్యాక్స్ కడుతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. పొరపాటున ఒక బుల్డోజర్ వచ్చి నా ఇల్లు పడగొట్టిన తర్వాత ఏం చేస్తాం? వాడు డబ్బులు ఇవ్వడు, కొప్పేసిపోతాడు. నాకు కూడా భయం ఉంది. ఈనాడు హైదరాబాద్లో ఉండేవారు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు, పెద్ద ఇల్లు ఉన్న అందరూ భయపడిపోతున్నారు. ఎప్పుడు మా ఊరికి వస్తుందో, మాది వీధికి వస్తుందో బుల్డోజర్. ఒక మానవుడికి భయపడుతున్నటువంటి వాడు వణికిపోతుంటే దేవునికి భయపడవా? నీ ఇల్లు కూల్చడం కాదు, నీ జీవితాన్ని కూల్చేస్తాడు అని అనుకుంటే. నామరూపాలు ఉండవు, అడ్రస్ కూడా ఉండదు, వాడు ఎక్కడ ఉన్నట్టు కనపడ్డావు. నీ ఆయుష్ తగ్గుద్ది. అంతేకాదు, నరుల ఊహ కూడా, మన ఆలోచన కూడా చెడ్డదంట. మన ఆలోచన కూడా చెడ్డది. అన్ని మంచి ఆలోచనలు రావు మనకు, చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అన్ని మంచి కళలు రావు మనకు, చెడ్డ కళలు కూడా వస్తాయి, పేడ కళలు కూడా వస్తాయి. మన ఆలోచన కేవలం చెడ్డదని చెప్పి, మన ఊహ, మన మనసులో పుట్టేటువంటి ఆ తలంపులు కూడా చెడ్డవని చెప్పి మన చెడుతనం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనం చెడ్డగా పుట్టించలే. ప్రసంగి గ్రంథంలో దేవుడు 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు నరులను ఎలా సృష్టించాడంటండి? నరులను యథార్థవంతులుగా పుట్టించాడట. ఆదామును హవ్వను దేవుడు ఎలా సృష్టించాడు? పాపులుగా సృష్టించలే. వాళ్ళు పాపం చేసి పాపులయ్యారు. మామిడి చెట్టు కాస్తే గీస్తే ఏం కాయలు కాస్తుందండి? మామిడికాయలు కాస్తుంది. కాయకపోయినా అది మామిడి చెట్టే, కాయకపోయినా అది మామిడి చెట్టే. నీ ఆలోచన చెడ్డది కాబట్టి నీలో పాపము, ఆలోచన పాపము, మాట పాపము, తలంపు పాపము, క్రియ పాపము కాబట్టి నువ్వు పాపం చేయకపోయినా పాపివే. నేను పాపం చేయలేదు, అబ్బాయి నేను ఎప్పుడు ఏ పాపం చేయకపోయినా పాపివే. ఎందుకంటే నీ స్వభావమే, ఎందుకంటే ఆదాము హవ్వల స్వభావం చెడిపోయింది అక్కడ ఐదవ తోటలో. వారి వల్ల వచ్చిన ఆది మానవులను చూచాం కాబట్టి వాడిలోని పాపం నీలోకి సంక్రమించింది. నీ రక్తంలోని పాపం ఉంది. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపను కడిగి పవిత్రపరచును. నీ రక్తం మంచిది కాదు. ఏదైనా ఆ పాపాన్ని గుర్తు చేసుకుందాం, ఆదాము చేసిన ఆ పాపాన్ని గుర్తు చేసుకుందాం. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా మనకు నీతి వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. ఏదైనా మన నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉన్నప్పుడు, వారి హృదయం తలంపులలోని ఊహ కూడా అంత కేవలం చెడ్డదని దేవునికి తెలిసినప్పుడు యెహోవా చూచి ఏమన్నాడండి? తను భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపడ్డాడు. ఎందుకు చేశానా? ఆ దేవదూతలతో నేను మహిమ పొందుతుంటే బాగుండేది కదా. ఈ నరుణ్ణి ఎందుకు చేశాను? పైగా వాక్యం చేస్తుంటే నరుణ్ణి ఎలా చేశాడంటే, ఆదాము హవ్వలను దేవుడు ముందు ఆదామును చేశాడు, తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత హవ్వను చేశాడు. వారిని ఆయన స్వభావంతో, ఆయన రూపంలో చేశాడు. మనము ఏం చేద్దాం? మన రూపంలో, మన స్వభావంలో నరులను చేయుదామని చెప్పి ప్రభు అనుకున్నాడు. ఆయన రూపంలో చేశాడండి. మనం ఏ రూపంలో? ఏనుగులాగా, కుక్కలాగా, నక్కలాగా పుట్టలే. మనం పక్షి రూపంలో చేయబడలే. ఆ జంతువు రూపంలో, ఈ చేప రూపంలో పుట్టలే. కానీ దేవుని రూపంలో చేయబడ్డాం. అయితే ఆదాము హవ్వలు పాపం చేసి దేవుని మహిమను వారు పొందలేకపోయారు.
అంచేత దేవుడు అంటున్నాడు, నేను నరులను పుట్టించినందుకు నేను సంతాపం చెందుతున్నాను. ఎందుకు పుట్టించాను ఈ నరులను? ఎందుకు పుట్టించాడు? ఆయన మహిమ కోసం పుట్టించాడు. ఆయన రూపంలో ఆయన పొలుగు చొప్పున నరులు చేసినప్పుడు నాకు ఏనుగు ద్వారా మహిమ రాదు, కొండ ద్వారా, గుట్ట ద్వారా, సముద్రం ద్వారా, సృష్టి ద్వారా నాకు మహిమ రాదు. ఇక నేను చేసుకున్న ఈ స్త్రీ, ఈ పురుషుడి వలన నాకు మహిమ రావాలా, వారికి పుట్టిన సంతానం ద్వారా నాకు మహిమ రావాలా, క్రైస్తవుల ద్వారా నాకు మహిమ రావాలా, నన్ను నమ్మిన ద్వారా వారి ద్వారా నాకు మహిమ రావాలని చెప్పి దేవుడు కోరుకుంటుంటే మన పొద్దున్న లేస్తే దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నాం. మన గొప్పతనము, మన గర్వము, మన అహంకారము మనం చూపించుకుంటూ మనల్ని మనం గొప్ప చేసుకుంటున్నాం, మనల్ని మనం ఉన్నతంగా ఎంచుకుంటున్నాం, దేవుని కంటే గొప్ప చేసుకుంటున్నాం. కొంతమంది సేవకులు ఎంత పెద్ద ఫ్లెక్సీలు పెడతారండి. అంటే నేను వారికి అగెనిస్ట్ కాదు, అంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల కంటే అధ్వానంగా దేవుని మహిమను దొంగిలించి దేవుని కంటే ఎక్కువ మహిమను పొందగలిగితే దేవుడు చూస్తుంటాడా? కొంచెం తగ్గించుకుంటే మంచిది కదా అనొచ్చు. మీకు ఏం లేదు కాబట్టి మీరు ఇట్లున్నారండి, మీకు కూడా అటు వస్తే మీరు కూడా అటు చేసేవాళ్ళు అంటే ఏమో చేసేవాడినేమో, నేను కూడా బలహీన కదా. ఒక పాస్టర్ గారి గుండి 5,000 రూపాయలంట, కోటు గుండి 5,000 రూపాయలంట. 5,000 రూపాయల గుండి అవసరం అండి? నా చొక్కా ఒక గుండి ఊడిపోయింది, ఆ గుండి నేను పోయింది అని చెప్పి దాన్ని అది మడుచుకుంటున్నా. 1 రూపాయి పెట్టి నేను గుండి కొనుక్కుంటా, కానీ ఒక పాస్టర్కి 5,000 రూపాయల గుండి అవసరం లేదు. హల్లెలూయా, అవసరం లేదు కదా. ఏదైనా దేవుడు నరుల చెడుతలను చూసి ఆయన బాధపడుతూ ఎందుకు ఈ నరులను చేశానా నేను? దేవుడు తప్పు చేస్తాడా? మానవుడు నిర్మించిన కంప్యూటర్ తప్పు చేయదు, ఒక యంత్రం తప్పు చేయదు. దేవుడు తప్పు చేస్తాడా? కానీ తప్పు చేయలేదు ఆయన, కానీ నరుల చెడుతలను బట్టి ఆయన బాధపడ్డాడు. ఏదైనా నిన్ను పుట్టించినందుకు దేవుడు బాధపడుతున్నాడేమో భూలోకంలో. నేను భూమి మీద నిలబెట్టినందుకు ఈ భర్తను బట్టి, ఈ భార్యను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, ఈ పాస్టర్ను బట్టి, ఈ సంఘంలో పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, అయ్యో నేను రక్షించుకున్నానే, నా రక్తం కార్చాను, ఇంత గొప్ప విలువ చెల్లించి నేను నా సొత్తుగా చేసుకున్నాను, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు పుట్టించకపోయినా బాగుండే అనుకుంటున్నాడేమో. మన పిల్లల్ని మన కొడుకు సరిగ్గా ఉండకపోతే అరే నా కడుపు చెడబుట్టావు కదరా, నువ్వు పుట్టకపోయినా బాగుండని చెప్పి మనం మన పిల్లల్ని చెడతా ఉంటాం. ఈ పిల్ల నాకు పుట్టకపోయినా బాగుండని చెప్పి అనిపిస్తుంది. దేవుడు కూడా అనుకుంటున్నాడేమో అలాగా. నరుని చెడుతలను చూసి దేవుడు నొచ్చుకున్నాడట. దేవుని యొక్క మనస్సుకు నొప్పి పెట్టిస్తున్నామా? నేనైనా నువ్వైనా, నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. ఒకరిని తక్కువగా ప్రేమించి ఒకరిని ఎక్కువగా ప్రేమించడానికి ఆయన దేవుడు కనుక ఆయన సమానంగా ప్రేమిస్తాడు. కానీ నీవు ఎలా ఉన్నావు? మొదటిది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. రెండవది, ఈ నరులను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, లేక సంతాపం నొందుతున్నాను, హృదయంలో నొచ్చుకుంటున్నాను అంటాడు. దయచేసి 2 కొరింథీయులకు ఈ మాట చూద్దాం. 2 కొరింథీయులకు 2వ అధ్యాయము. ఈ మాట మనకు తెలిసిన వాక్యమే, నా సమయంలో ముగించాలి. 2వ కొరింథీయులకు 2వ అధ్యాయము. దయచేసి 2వ కొరింథీయులకు 11వ వాక్యం చూస్తారా? 11వ వాక్యము. మీరు ఎక్కడ చూస్తున్నారమ్మా? 2వ కొరింథీయులకు 2వ అధ్యాయము 11వ వాక్యము. నేనేమైనా 10-11 కలిసి ఉన్నాయండి, చదవండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. వాని తంత్రములను మనం ఎరగని వారము కాము. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంట? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు ఏం చేశారు? వారు తంత్రములు కల్పించుకున్నారు. మతాలని మనం పుట్టించుకున్నాం. నా మతం నీది, నా మతం నాది, నీ మతం నీది అన్నట్టు, నా మతం గొప్పది, నీ మతం తక్కువది అన్నట్టుగా ఎవరి ఆచారం వాళ్ళకి పెట్టుకొని దేవునికి దూరం అయిపోయాము.
నరులను దేవుడు నీతిమంతులుగా యథార్థంలో సృష్టించాడు, కానీ వారు తంత్రములు కల్పించుకున్నారు. ఇప్పుడు మనలో ఏమి లేదంట, క్షమించుకునే కూడా మనకు లేదు. దేవుడు ఏమంటాడు, పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో రాస్తూ అంటాడు, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమిస్తున్నారో నేను కూడా వారిని క్షమిస్తున్నాను. నేనేమైనానో క్షమించి ఉంటే అక్కడ బయలుదేరుతుంది. ఒకవేళ నేను క్షమించి ఉంటే దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని చిత్త ప్రకారంగా నేను క్షమించి ఉంటే సాతాను చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. అరే నువ్వు క్షమించకూడదురా, నువ్వు పగ అట్ట పెట్టుకోవాలా, నువ్వు పగ సాధించాలి కానీ నువ్వు క్షమించకూడదు అని సైతాను గడు ఏం చేస్తాడండి, నీలో దూరి నీ మనసును పాడు చేసి అయ్యయ్యో నేను ఎందుకు క్షమించాలా, నేను క్షమించకూడదు అని క్షమాపణ హృదయంలో లేకుండా చేసి వాడు పగ సాధించేటువంటి ఆ చెడుగునన్ను మనలో పెట్టి మనల్ని మోసం చేస్తాడంట. సాతాను మనల్ని మోసపరచుకున్నట్టు మీ నిమిత్తము పౌలు అంటాడు, సంఘమా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు నేను క్షమించి ఉన్నాను. పౌలుకు ద్రోహం చేసిన వారు చాలామంది ఉన్నారు ఆ సంఘములో, ఆది సంఘములో. అంత గొప్ప సేవ చేసిన పౌలుకు కూడా ద్రోహం చేసిన వారు ఉన్నారు. కంచరివాడినవాడు ఒకడు పౌలును చాలా బాధ పెట్టాడు. కంచరివాడు అంటే మాటలు వేసుకునేవాడు, కుండలు పగిలిపోతే, డేక్షాలు పగిలిపోతే మాటలు వేసుకునేవాడు. వాడు మాటలు వేసుకుని బతికేవాడు. దేవుని పేరు తెలుసుకొని యేసుప్రభువుని నమ్ముకొని పౌలుకు శిష్యుడిగా మారితే ఆ కంచరివాడిని దేవుడు అధికారంగా దీవించాడు, కానీ వాడు పౌలుని మోసం చేశాడు. అదే పౌలు అంటాడు, ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయంటండి, నీలో ఉన్నాయి, ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి, నాలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చూసి పెట్టాడు, దేవుడు పెట్టలే. ఈ చెడ్డవన్నీ ఎవడు పెట్టాడండి, అక్కడ పెట్టాడు, ఏదైనా తోటలో. ఆదాముని మోసం చేసినాడు, అవ్వని మోసం చేసినాడు, వాడు పెట్టాడు. అవి వంశపారంపర్యంగా మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. వాడు చేసిన పని ఈనాడు కొనసాగుతుంది, యేసయ్య వచ్చేదాకా అవి ఉంటాయి. నీలోవి అవి బయట నుంచి వస్తున్నాయి కావు, అవి లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి వచ్చేవన్నీ కూడా చెడ్డవే. ఒకసారి మన కడుపులో సమస్య ఉంటే నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది కదా, ఎందుకంటే వాసన వస్తుంది, నోరు వాసన వస్తుంది, ఎందుకంటే లోపల బాగా చెడిపోయింది, మిషన్ చెడిపోయింది. లోపల నుంచి వచ్చేదే చెడ్డది. ఏమొస్తున్నటువంటి లోపల నుంచి. అందుకనే దేవుని కోపము. మనం ఇంకా మారిన తర్వాత కూడా, నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత, పేరు మార్చుకున్న తర్వాత, మనం మార్చబడిన తర్వాత కూడా ఇంకా మన పురుషులలో, మన స్త్రీలలో, మన భర్తలలో, మన భార్యలలో, మన సేవకులలో, నాలో మీలో ఏం బయలుదేరుతున్నాయంటండి, ఇవన్నీ బయలుదేరుతున్నాయి. మొత్తం 13 ఉన్నాయి ఇక్కడ, 1 కాదు 2 కాదు. పాపం ఒకటే, పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము. కానీ ఆ పాపం ద్వారా ఏమేమి వస్తున్నాయండి, ఈ 13 వస్తున్నాయి. అవి మ్యానుఫ్యాక్చర్ అయిపోయినాయి, తయారైపోయినాయి. లోపల నుంచి, నీలో నుంచి, నాలో నుంచి వచ్చేవి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ 13. నువ్వు అనొచ్చు, నేను 13 చేయట్లేదా, ఏదో 1 6 చేస్తున్నానని చెప్పి అంటున్నావా? చాలు. పాపం ఎంత కావాలండి. భక్తి కూడా అంతే, భక్తి కలిగిన కూడు పట్టడైనా చాలు. పాపం కూడా అంతే. కడుగుడు పాలన్నీ విషయం కావాలంటే ఎంత విషయం వేయాలండి, అందులో 1 చుక్క వేస్తే చాలు, పాలన్నీ పాడైపోతాయి. నీ నీతి జీవితం పాడైపోవడానికి 1 అవిధేయత చాలు. హల్లెలూయా. 13 పాపములు ఉన్నాయని దేవుడే సెలవిస్తున్నాడు మార్కు సువార్తికుని ద్వారా. ఒకసారి ఒక పాస్టర్ గారు చుట్ట తాగుతున్నాడు. ముసలి పాస్టరు, నాతో సేవ చేసేవాడు ఎంఎం ప్రసాద్ అని ఒకతను. యేసుప్రభు సువార్త పత్రికలు ఇంటింటికి పంచుకుంటూ పోతే పాస్టర్ గారు చర్చి బయట ఉన్నాడు, గొడుగు పట్టుకొని పెద్ద చుట్ట తాగుతున్నాడంట. ఈ నాతో సేవకుడు, అప్పుడు మేము చిన్న వయసులో ఉన్నాం, 20 సంవత్సరాల వయసులో ఉంటామండి. ఈ సేవకుడు వెళ్ళి ఆ పెద్ద పాస్టర్ గారితో, సార్ ఏం సార్ మీరు ఇంత పాస్టర్, ఇంత పెద్ద చర్చికి పాస్టర్ అయ్యండి చుట్ట తాగుతున్నారు, తప్పు కదా అంటే గొడుగుతో పొడిచాడు. చేతులను గొడుగుతో పొడి, నువ్వు ఎంతరా, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, చుట్ట తాగుతున్నావు చెప్తావా అని చెప్పి గొడుగుతో పొడిచి ఏంటంట, రే నేను ఇది లోపల నుంచి వచ్చేది కాదు, నేను బయట నుంచి పంపిస్తున్నాను లోపలికి. లోపల నుంచి వచ్చేది చెడ్డవి, కానీ నేను బయట నుంచి లోపలికి పంపిస్తున్నాను. నేను ఈ పొగ అనేది నా నోట్లో నుంచి లోపలికి పంపిస్తున్నా. ఇది బయట నుంచి లోపలికి పోయేది కానీ లోపల నుంచి బయటకు వచ్చేది కాదు. తప్పు కానే కాదు అన్నమాట. సమర్థించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరించడానికి ఏదైనా కావచ్చు. ఒకసారి ఒక ఆయన, ఒక ఆంగ్లో ఇండియన్
నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి తాగి వచ్చాడు. నేను అప్పుడే ఆఫీసు ముగించుకొని వెళ్ళిపోతాను, ఇంటికి పోతున్నా. అక్కడ తాగి వచ్చాడు ఆంగ్లేయుని అతను, క్రిస్టియనే. ఊరుకుంటూ వచ్చాడు, ఏదో మాట్లాడబోతున్నా. నేను వెళ్తా ఏ వాసన వస్తుందా, ఏం తాగి వచ్చావంటే వాక్యం ఉందా తాగమని అంటాడు. పౌలు భక్తుడు తిమోతికి చెప్పలేదా, నీ కడుపు జబ్బు కోసం కొంచెం పుచ్చుకోమన్నాడు కదా. ఏం పుచ్చుకోమన్నాడు? వాక్యం చదివితే ఎక్కడ ఉందంటే ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు, కానీ మురిగిపోయిన సారా పుచ్చుకోమని చెప్పలే. నువ్వు తాగుతావంటే మంట, కడుపులో మంట, మత్తు. మీరు మద్యముతో నింపబడకుండా మీరు దేంతో నింపబడండి? ఆత్మతో నింపబడండి వాక్యం చదివిస్తూ ఉంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి, మత్తుతో మద్యముతో మీరు నింపబడద్దు. ఆత్మతో నింపబడండి, దేవుని ఆత్మ నింపబడండి. కొన్నిసార్లు బాలింతలు నొప్పి గర్భవతులుగా ఉన్నప్పుడు ఆ పురిటి నొప్పులు వచ్చినప్పుడు కొంత తాపిస్తారంట మత్తు కోసమని, ఆ నొప్పి కాకుండా. అది మందుగా తీసుకుంటే ఏమో, కానీ ఇంకా దాంతోనే మునిగి తగ్గుతూ ఉంటే అది పాపం కాదా? తాగుబోతులకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అది కూడా చెడ్డది. నువ్వు అనొచ్చు, మేము లోపలికి పంపిస్తున్నాను, నేను అది బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి రావట్లేదు, నేను లోపలికి పంపిస్తున్నది మంచిదని చెప్పి అనుకుంటే దేవుడిని ఎక్కిరించొద్దు. మత్తు ఏ రూపంలో ఉన్న, మత్తు పదార్థం ఏ రూపంలో ఉన్న పాపమే. మద్యము చేయించుట పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకయ్యా దేవుడు కోపగించుకుంటున్నాడంటే జాగ్రత్త. దేవునికి అయిష్టులుగా ఉండుట మంచిది కాదు. దేవునికి ఇష్టలుగా ఉందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. ప్రభువును సాయించను గాక. ఆమేన్. హల్లెలూయా. నీ ఆయుష్ తగ్గుతూ ఉందా? జాగ్రత్త. దేవుని విషయంలో నొచ్చుకుంటున్నాడా? జాగ్రత్త. దేవుని ఆత్మ నరులతో ఎల్లకాలం వాదించదు, జాగ్రత్త పడదాం. నరుల ఊహ, కేవలం ఊహ కూడా చెడ్డదే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు దేవునికి ఇష్టంగా పెట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవ మా యేసయ్యా మీకు స్తోత్రాలు. ఆయా ఆది కాండములో ఆయా ఇశ్రాయేలు పుట్టకముందే ఆదాము సంతానం చెడిపోయినప్పుడు దేవా నీవు బాధపడ్డు. ఈనాడు ఇంత సత్యం తెలిసిన మాకు మీ రక్తం చేత విమోచించబడిన మేము కూడా మీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు, మా అంతరంగములు, మా అంతరింద్రియములు, మా లోపల నుంచి ఏమేమి బయటకు వస్తున్నాయో ఈ చెడ్డవన్నీ మీకు బాధ కలిగించేవి కనుక అవి మనలో ఏమి ఉండకుండానట్టు అయ్యా మమ్మల్ని ఎప్పటికప్పుడు క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మీ పిల్లలను దర్శించండి. గ్రామాల నుంచి ఇచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే రాలేకపోయారో, ఎవరైతే గృహాల్లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు వారిని కూడా దర్శించండి. కొత్త వారిని సంఘంలో సిద్ధపరచండి. వరమంతుల పరిచయకు సిద్ధపరచండి. పరిచారకులు బలను సిద్ధపరుస్తున్నారు. బలంలో చేవేట్టుకు మాకు యోగ్యతను గ్రహించండి. నమ్మి బాప్తిజమైన ప్రతి ఒక్కరూ మీలో ఎదుగుటకు కృప చూపించండి, దీవించి నడిపించండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు, మా మొక్కుబడులు మీరు అంగీకరించండి. సంఘంలో ప్రార్థించే వారిని, స్తుతించే వారిని, ఆరాధించే వారిని లేపండి. ఏ వాక్యాలు మేము విన్నాము ఇప్పటివరకు అవన్నీ మనలో పనిచేయటకు ఆత్మ ద్వారా కార్యం జరిగించి మహిమ పొందండి. మీకు భయపడటకు, మీకు లోపడేటకు నేర్పించండి. యేసు నామములో ఈ రొట్టెను మీ శరీరంగాను, ఈ పాత్రను మీ రక్తమును అభిషేకించి ప్రతిష్ఠించి పరిచారకులను దర్శించి ఆశ్రయించి ముద్రించి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రేటు ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసమును మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు గుణంత నాశనము కలుగును గాక. ఆమేన్.